అందరికీ నమస్కారం. ఈరోజు మనం 10 నిమిషాల్లో తొందరగా చేసుకున్న టమాటా రైస్ చేసుకుందాం. 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం. దానిలో 2 బిర్యానీ ఆకు, 4 చెక్క, 5 లవంగాలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేదాకా బాగా యాగనియాలి, పచ్చివాసన పోయేదాకా. మనం మిక్సీ పట్టుకున్న 4 టమాటాలు, 2 చిన్న ఉల్లిపాయలు, గ్రేవీ, ఇది బాగా పచ్చివాసన పోయేదాకా వేగనియాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, కొంచెం తొందరగా అయింది. ఒకసారి తీసి చూడండి, కలర్ కూడా మారింది. ఒక స్పూన్ కారం, 2 స్పూన్లు ఉప్పు వేసుకుందాం, 1.5 స్పూన్ వేసి బాగా మిక్స్ చేసి కొంచెం సేపు ఉడికినాయి. ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు. ఇప్పుడు మనం ఇది బాగా ఉడికింది కదండి, కొంచెం టేస్ట్ కోసం చికెన్ మసాలా కొంచెం లైట్గా ఒక నిమిషం ఇలా అయితే చాలు. టమాటా రైస్కి గ్రేవీ బాగా దగ్గరగా అయింది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకుందాం. 1 గ్లాస్ రైస్ అండి, ముందుగానే ఉడికించి పెట్టుకున్నాము. టమాటా రైస్ రెడీ అయిపోయిందండి. ఇలా కలుపుకోండి, తర్వాత వేసి కొత్తిమీర గార్నిష్ చేసుకోండి. మాకు ఉప్పు కారం సరిపోయిందండి, కొంచెం మీరు టేస్ట్ చేసి చూడండి. కావాలంటే 1 స్పూన్ నెయ్యి కూడా వేసింది పైన, టేస్ట్ బాగుంటుంది. దీనికి పక్కన పెరుగు చేసి పెట్టుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చేసుకొని తిని ఎలా ఉందో మాకు కామెంట్. నచ్చినట్టయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.